ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు కనిపిస్తోంది. అధికార పార్టీ నేత బలమైన అభ్యర్థిగా ఉండగా అటు ప్రతిపక్షాల అభ్యర్థులు కూడా గట్టి పోటీనే ఇస్తారనే చర్చ జోరుగా వినిపిస్తోంది. రోజువారీగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నడుమ చొప్పదండిలో రాజకీయ అలజడి నెలకొంది. అధికార పార్టీ నేతలు పలువురు ఆశావహులు టికెట్ ఆశించినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్నే టికెట్ వరించింది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా సరే మా ముందు ఓడిపోవాల్సిందేనని విపక్షాల పార్టీల అభ్యర్థులు తేల్చి చెబుతున్నారు. అసలు చొప్పదండిలో ఏం జరుగుతోంది? వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ గేమ్ ఎలా ఉండబోతోంది? గెలిచేదెవరు, ఓడేదెవరు, నిలదొక్కునేదెవరు? సుంకే సుడి తిరిగితే చొప్పదండిలో బీఆర్ఎస్ దే హ్యాట్రిక్ కాబోతుంది. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,12,273 ఓటర్లు ఉండగా ఎస్సీ సామాజిక వర్గం 50,481 మంది ఓటర్లు ఉన్నారు. ఇక 22.59% ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లే ఉన్నారు. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి 2,123 మంది ఉండగా 0.95% మంది ఎస్టీ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. అటు ముస్లిం మైనార్టీలు కలిపి 10,347 ఓట్లతో 5.3% మంది ఉన్నారు. మిగతా బడుగు బలహీన వర్గాల వారు 1,50,322 ఓట్లు ఉన్నాయి. మొత్తం పురుషులు 1,04,244 ఓట్లు ఉండగా మొత్తం మహిళల ఓట్లు 1,08,029 ఉన్నాయి. ఇక చొప్పదండిలో అధికార విపక్షాల మధ్య యుద్ధం ఈ మధ్య తారా స్థాయికి చేరింది. అధికార పార్టీ ఎమ్మెల్యేపై విపక్షాల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుంకే రవిశంకర్ నియోజకవర్గాల్లో ఏ విధమైన అభివృద్ధి చేయలేదంటూ విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు సంచలన ఆరోపణలు చేస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సుంకే రవిశంకర్ను గద్దె దింపడమే లక్ష్యంగా విపక్షాలైన ఇరు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సుంకే రవిశంకర్ ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రవిశంకర్ బిఏ పూర్తి చేసి కొద్ది రోజులు ఉపాధ్యాయుడుగా పనిచేసి తర్వాత కాలంలో విద్యా సంస్థలు స్థాపించి కరీంనగర్ జిల్లా ప్రైవేట్ కళాశాలల అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2001 కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సుంకే రవిశంకర్ 2009లో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. ఇక 2017 అప్పటి టీఆర్ఎస్లో తిరిగి సొంత గూటికి చేరిన ఆయన 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మేడిపల్లి సత్యంపై 42,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సుంకే రవిశంకర్ చొప్పదండి నియోజకవర్గంలో తనదైన మార్క్ వేసుకున్నారని బీఆర్ఎస్ శ్రేణులు, ఎమ్మెల్యే అనుచరులు చెబుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి చేరవేయడంలో సుంకే రవిశంకర్ సఫలమయ్యారని చెబుతున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో చొప్పదండి ప్రథమ స్థానంలో ఉందట. మహిళా సంఘాలను ప్రోత్సహించడం, నియోజకవర్గంలో పేద ప్రజల కష్టసుఖాలపై ఆరా తీయడం, ఇంటింటికి వెళ్లి పరామర్శించడం, రోడ్డు పక్కన కూలీలతో, వ్యవసాయ పనులతో పాటు ఉపాధి హామీ కూలీలతో కూడా మమేకమైపోతూ ఉంటారు. వీధి వెంట చిరు వ్యాపారులను సైతం ప్రేమగా పలకరించి వారి బాగోగులను అడిగి తెలుసుకుంటారు. ఈయన క్యాంపు కార్యాలయం జనాలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. సుంకే రవిశంకర్ పై ఎన్ని విమర్శలు ఎదురైనా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుంకే రవిశంకర్ కే మళ్లీ టికెట్ కట్టబెట్టారు. ఆశావాహులను, అసమ్మతి నేతలను పరిగణలోకి తీసుకొని బీఆర్ఎస్ చీఫ్
సుంకె రవిశంకర్ విజయం సాధించి వస్తారని ఆశిస్తూ టికెట్ కట్టబెట్టారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి హ్యాట్రిక్ విజయంతో సుంకె రవిశంకర్ తిరిగి రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. పార్టీ శ్రేణులు కూడా అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకించవద్దని, అసమ్మతి నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయొద్దని సూచించినట్లు తెలుస్తుంది. ఇక అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా చెక్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రధానంగా టీ కాంగ్రెస్ నుంచి మేడిపల్లి సత్యం ఉన్నారు. ఇప్పటికే ఈయన 2 పర్యాయాలు ఓటమి చవిచూడగా వచ్చే ఎన్నికల్లో సానుభూతితో గెలిచే అవకాశాలు లేకపోలేదు. గతంలో 2 సార్లు అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి బొడిగె శోభతో ఓటమి చవిచూసిన మేడిపల్లి సత్యం ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేతిలో 2018లో ఓటమిని ఎదుర్కొన్నారు. మేడిపల్లి సత్యం ముచ్చటగా 3వసారి టీ కాంగ్రెస్ టికెట్ ఇస్తే తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారని తెలుస్తుంది. గతంలో 2 సార్లు ఓటమి పాలవడం వచ్చే ఎన్నికల్లో సానుభూతి పెర కలిసొచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో మిడ్మానేరు ముంపు గ్రామాల బాధితుల పట్ల మేడిపల్లి సత్యం ఉధృతంగా పోరాటం చేశారు. బాధితుల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిక్కచ్చిగా నిలదీశారు. చొప్పదండి నియోజకవర్గంలో ఉన్న సమస్యల పట్ల కూడా ఈయన నిరంతరం ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే టీ కాంగ్రెస్ పార్టీ నుండి మరో అభ్యర్థి నాగిశేఖర్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. యువజన కాంగ్రెస్ నాయకుడిగా పేరొందిన శేఖర్ చొప్పదండి ఎమ్మెల్యే టికెట్ కోసం పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఇటీవల జరిగినటువంటి యువజన కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో యూత్ కాంగ్రెస్ అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని చెప్పడంతో నాగిశేఖర్కు కొండంత ఆశ పెరిగింది. ఎలాగైనా టికెట్ సాధించుకోవాలని అధినాయకత్వంతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మేడిపల్లి సత్యం ఇప్పటికే 2 పర్యాయాలు ఓటమి చవిచూడడంతో సానుభూతి, ప్రజల్లో ప్రేమాభిమానాలు, పబ్లిక్ ఫిగర్గా ఉన్న ఈయన వైపే టీ కాంగ్రెస్ కీలక నేతలు మొగ్గు చూపుతున్నారట. మరోవైపు తెలంగాణ బీజేపీ నుంచి సుద్దాల దేవయ్య బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈయనకు మంత్రిగా పనిచేసిన అనుభవం కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. సమైక్యాంధ్రప్రదేశ్ లో టీడీపీ చంద్రబాబు నాయుడు హయాంలో ఎమ్మెల్యేగా కూడా దేవయ్య పనిచేశారు. పలుమార్లు కుటుంబ సభ్యుల వివాదాల వల్ల రచ్చకెక్కడంతో కొన్నేళ్లు రాజకీయాలకు దూరం అయిపోయారు. బీజేపీలో చేరిన సుద్దాల దేవయ్య ఈ ప్రాంతం నుంచి టికెట్ ఆశిస్తూ తిరిగి మళ్లీ తన రాజకీయ భవిష్యత్ను చక్కబెట్టుకోనున్నారు. బీజేపీ నుంచే మరో అభ్యర్థి బొడిగె శోభ చొప్పదండి నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బొడిగె శోభ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శోభ దంపతులు పలుమార్లు వివాదాలకు కారణమయ్యారు. టోల్గేట్ సిబ్బందిపై దాడి, కొబ్బరికాయ విషయంలో తలెత్తిన గొడవ, అధికారులను దుర్భాషలాడడం లాంటి దుందుడుకు చర్యలతో పార్టీ అధిష్టానం శోభకు కళ్లం వేయడంతో కేసీఆర్తో విభేదించి పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఇక బీజేపీ నుంచి పోటీ చేయడానికి బొడిగె శోభ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సుంకె రవిశంకర్పై వ్యతిరేకత, గతంలో శోభ చేసిన అభివృద్ధి ఈసారి ఆమెకు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద అధికార విపక్షాల మధ్య చొప్పదండిలో 2024 సార్వత్రిక ఎన్నికలు రసవత్రంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అధికార పార్టీకి దీటుగా నువ్వా నేనా అన్న చందంగా పొలిటికల్ వార్ కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఆయా పార్టీల అధినాయకత్వాలు ఎవరికి టికెట్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. త్రిముఖ పోటీ ఈ 6 నేతల్లో ఎవరి మధ్య ఉంటుంది? ఒకవేళ టికెట్ రాకపోతే ఎవరు ఏ రాజకీయ కండువా కప్పుకుంటారు? అది ఏ పార్టీకి కలిసి రానుంది అనేది చర్చనీయాంశంగా మారింది.